It's my birthday. ఎవరికి ఉపయోగం? అయితే వీళ్ళందరికీ నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సిందే. ఈ పేడ మొహానికి ఫ్లాష్ బ్యాక్ ఉంది, నేను చెప్తాను. నన్ను చెప్పని. ఆయన జీవితం గురించి మీకేం తెలుసురా? చిన్నప్పటి నుంచి చదువు అబ్బక 10th పాస్ అవ్వటానికే నానా పేపర్లు బయటికి తెచ్చి అటు వ్యాపారం చేసే తెలివి లేక ఇటు ఉద్యోగం చేసే చదువు లేక ఆస్తులు అమ్మకానికి పెట్టిన తండ్రి సీఎం అవ్వగానే చిట్టిరెడ్డి సహకారంతో 40,000 కోట్లు వెనకేస్తే తండ్రి లేని పిల్లాడని కూడా చూడకుండా 40,000 కోట్లకే 16 నెలల జైల్లో ఉంచిన ఢిల్లీ పీఠాన్ని ధిక్కరించి అదేలే ఢిల్లీ వాళ్ళ కాళ్ళు పట్టుకుని మరి బయటకొచ్చి ఆ పార్టీ క్యాడర్ని హైజాక్ చేసి రోజుకు కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఓదార్పు యాత్ర చేసినా తెచ్చిపెట్టుకున్న నవ్వుతో చిల్లర యాక్టింగ్ చేసినా అధికారం ఇవ్వకపోతే ఎలా ఉంటుందో తెలుసా? మరోసారి 100 కోట్లతో ముద్దుల యాత్రలు చేసి ఒక్కసారి అవకాశం ఇవ్వకపోతే ఆగమవుతానని మారాం చేసి అధికారం ఇస్తే 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అడుక్కు తినే స్థితికి తెచ్చిన మేధావిరా ఆయన పేరు చెప్తే కాంట్రాక్టర్లు పారిపోతారు, అంగన్వాడీలు మండిపోతారు, టీచర్లు తిత్తు తీస్తారు, జనం తోలు తీస్తారు. ఆయన పట్టుకున్నదల్లా మసే. ఆయన దెబ్బకి అమరావతి కూలిపోయింది, పోలవరం ఆగిపోయింది, కంపెనీలు పారిపోయాయి. అప్పులోల దెబ్బకి రాష్ట్ర ఆస్తులు తాకట్టు పెట్టి దానికి వడ్డీ కట్టడానికి చెత్త మీద ట్యాక్సులేసి 5 ఏళ్లలో జనానికి ఎలాంటి వాడికి ఓటేయకూడదో తెలియజేసిన ఫిలాసఫర్రా ఆయన. చేయబోయే దాని మీద గ్రాఫిక్స్ చేసే నాయకుల్ని చూసుంటారు, కానీ చేయని దాన్ని గ్రాఫిక్స్లో చూపించే దార్శనికుడురా ఆయన. ప్రజలకు నాయకులు ఎలా ఉండకూడదో తెలియజేసే ఇలాంటి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయటం మన ధర్మంరా. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి.